వైసీపీ అధ్యక్షుడు జగన్ మరోసారి మావిగన్ పాటే పాడారు. తనను కలవడానికి వచ్చిన రాజధాని రైతుల సమస్యలను పట్టించుకోకుండా తన ప్రతిపాదనే గొప్పదంటూ ఊదరగొట్టారు. పనిలో పనిగా అమరావతి అంటేనే స్కామ్ అంటూ అక్కసు వెళ్లగక్కారు. వైసీపీ అధినేత జగన్ అమరావతిలోని 4 గ్రామాల నుంచి కొందరు రైతులను పిలిపించుకుని వారికి తన మావిగన్ ఆలోచనలను నూరిపోసే ప్రయత్నం చేశారు. మావిగన్ గ్రోత్ కారిడార్తోనే అభివృద్ధి సాధ్యమని రైతులకు పదే పదే చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రైతులు చెప్పిన సమస్యలను పెద్దగా పట్టించుకోని జగన్ మావిగన్ తమ విధానమని వారికి తేల్చి చెప్పారు. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, నేలపాడు గ్రామాలకు చెందిన రైతులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళితే వారితో జగన్ మావిగన్ గురించి మాట్లాడారు. అనంతరం భూములు ఇవ్వని తమను ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని, అభివృద్ధి పేరుతో స్థలాలను ధ్వంసం చేస్తోందని రైతులు జగన్ కు చెప్పారు. దేవాలయ భూముల్లో కూడా ఫ్లాట్లు కేటాయిస్తున్నారన్నారు. ఉండవల్లి ప్రాంతంలో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండానే ముందుకు వెళుతున్నారని చెప్పుకొచ్చారు. అయితే జగన్ ఈ సమస్యల గురించి మాట్లాడకుండా అమరావతికి నిర్మాణానికి ఆటంకం కలిగే వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తీసుకున్న 50,000 ఎకరాలకు దిక్కులేదని మరో 50,000 ఎకరాలు అంటున్నారని అడ్డదిడ్డంగా మాట్లాడారు. ప్రత్యామ్నాయంగా మావిగన్ కు ఓకే చెప్పాలని తనను కలిసిన రైతులతో అన్నారు. మనది రైతుల పక్షపాత ప్రభుత్వం ముందే చెప్పిన మావిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పిన. ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప అప్పుడు ఏమైందంటే కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈ రోజే కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏంది, రాజధాని అంటే ఏందనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం. ఇక జగన్ వ్యాఖ్యలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. జగన్ మాటలు బాధ్యత రాహిత్యంగా ఉన్నాయని, 3 రాజధానుల పేరుతో అయోమయంలోకి నెట్టింది కాక 5 ఏళ్లు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారని మండిపడ్డారు. అమరావతి పనులు చురుగ్గా జరుగుతూ ఉండటంతో వాటిని అడ్డుకునేందుకు జగన్ మరో ప్రయత్నం మొదలుపెట్టారు. మొదటి నుంచి రాజధాని నిర్మాణానికి అడ్డుపడుతున్న కొందరిని పిలిపించుకుని తన మనసులోని విషయం కక్కారు.